హాయ్ వివర్స్, ఈ వీడియోలో మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక కీలక న్యూస్ రావడం జరిగింది. వీరికి మాత్రం ఇవ్వబోతున్నట్టు రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో గ్యాస్ సిలిండర్ రావాలంటే వీరికి మాత్రం ఇవ్వబోతున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గతంలో అయితే రేషన్ కార్డు ఉన్న వారికి, అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి కూడా ఇస్తామని చెప్పింది. కాకపోతే ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారంగా చూసుకుంటే 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూ. 500 గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌరపు సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేయాలని చెప్పేసి సూచించినట్లు తెలుస్తుంది. రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం అమలు చేస్తారు. అయితే రేషన్ కార్డు లేని వారి అర్హుల జాబితా చాలామంది ఉన్నారు. కొత్త కార్డులు వచ్చిన తర్వాత వారికి ఈ స్కీమ్ వర్తింప చేయాలి. అంటే ఇది కంటిన్యూస్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ కాబట్టి, అంటే ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ వర్తింపజేస్తారు. తర్వాత మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి వస్తే మళ్ళీ కొత్త, అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కొత్తగా చాలామంది కొత్త రేషన్ కార్డులు పొందుతూ ఉంటారు కదా, వారందరికీ మళ్ళీ ఈ స్కీమ్ వర్తింపజేసే విధంగా ఎప్పటికప్పుడు మా దాంట్లో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తాము. గత ప్రభుత్వాలు చేసినట్టు మీ తప్పిదాలు చేయము. ఒకసారి రేషన్ కార్డు ఇవ్వకుండా వాళ్ళు తప్పిదాలు చేస్తారు. బట్ మా ప్రభుత్వం అలా కాదు. ప్రతిసారి ఎవరికైతే అర్హులు ఉంటారో వారికి రేషన్ కార్డు ఇస్తూ ఈ 6 గ్యారెంటీలు కూడా వాళ్ళకి అమలు చేస్తాము. గుర్తుపెట్టుకోండి, 6 గ్యారంటీస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేస్తూ ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వారికి ఇవ్వబోతున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. ఇటువంటి న్యూస్ ఏదొచ్చినా మన ఛానల్ నుండి ఎమ్మటే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.